మూగబోయింది. పాడుతా తీయగా అంటూ పాడిన ఆయన స్వరం మన చెవుల నుంచి దూరంగా వెళ్ళింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన గాన గంధర్వుడు పరలోక పయనమయ్యాడు. ఆయన తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు. గాన గంధర్వుడు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన శాంబమూర్తి శకుంతలమ్మ దంపతుల రెండో సంతానం. ఇంజనీర్ కావాలని కలలు కని గాయకుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్న ఆయనకు చరణ్, శైలజ అని 2 పిల్లలు ఉన్నారు. శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో తొలిసారి పాట పాడారు. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ తుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. ముందుగా అండి, నా మీద ఇంత వ్యాజమైనటువంటి అనురాగాన్ని చూపిస్తున్న అందరికీ పేరు పేరున న్యాయమైతే మీ గడప గడపకు వచ్చి మొక్కి నేను ధన్యవాదాలు చెప్పాలి. 53 సంవత్సరాలుగా నన్ను వింటున్నారు, చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అలాగే పత్రికకు సంబంధించిన వాళ్ళు, మిగతా మాధ్యమాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా మా బ్రతుకు బళ్ళారి బస్టాండ్ అవుతుంది పోలీస్ శాఖ లేకపోతే. వాళ్ళకి ఇవాళ నాకు కూడా నాకు భయం వేసింది అనమాట. నా జమా జటిల్ లాంటి 5 బౌన్సర్లు పెట్టారు నా చుట్టూ. నాకు ఎందుకు వీళ్ళు అంటే పాపం వాళ్ళు కూర్చోరు, నుంచోనే ఉంటారు ఎంతసేపు. నాకు చాలా అలవాటు లేను అనమాట ఇవన్నీ. థ్యాంక్ గాడ్ ఎవరు తుపాకులు పట్టుకు రాలేదు. 4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో 40,000 పైచులుకు పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలోనూ ఆయన పాడిన పాటకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. ఇలాంటి గాయనీమణులు, సరస్వతి స్వరూపాలు మా పక్క నుండి మా చిటికను వేలు పట్టుకుని నడిపించడం అనేటటువంటిది మాలాంటి వాళ్ళు చేసుకున్న మహద్భాగ్యంగా, సౌభాగ్యంగా భావిస్తున్నాను. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జమినీ గణేశన్ వంటి పలువురు హీరోలకు గాత్రదానం కూడా చేశారు. గాన మాధుర్యంతోనే కాదు, నటనతోనూ బాలు ప్రేక్షకులను కట్టిపడేశారు. ये पगला है समझाने से समझे ना, ये पगला है समझाने से समझे ना. 1969లో పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు. తర్వాత పవిత్ర బంధం, దేవుళ్ళు, దేవదాస్, మిథునం వంటి పలు సినిమాల్లోనూ నటించారు. ఒప్పుకుంటాను, నీకు అమ్మాయి అయితే ప్రేమ లేదు. నువ్వు మనసు మీద ఉన్నప్పుడు ఎన్ని సేవలు చేసింది రా పిల్ల. కనీసం మనకి కృతజ్ఞత చూపించలేవు రా. కృతజ్ఞత అదేంటి డాడీ? కృతజ్ఞతగా ఉండటానికి కాపురం చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రేమ అన్నది మనసుకు సంబంధించింది. ఇది ఒకటి కరివేపాకు వచ్చింది పత్రిలోకి. చారులోకి అప్పటికప్పుడు దూసి వెయ్యాలి కరివేపాకు, చెట్టు మించి తేన్నగా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా, సందేశాత్మకాలైనా ప్రతిదీ ఆయన నోట అలవోకగా జాలువారుతాయి. ఘంటసాల తర్వాత ఆ స్థాయి పేరు ప్రఖ్యాతులు పొందిన ఏకైక గాయకుడు. హీరోల వాయిస్ తగినట్లు పాడడం ఆయన స్పెషల్. एक डोर खींचे दूजा दौड़ा चलाए, कच्चे धागे में बंधा चलाए. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు ఎస్పీ బాలుయే పెద్ద దిక్కయ్యారు. తన గాత్రంతో పాత్రలకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా బాలు సినీ జీవితం
శంకరాభరణం సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలరని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. అంటే ఎరుగని అమరిక ఎంతో మధురమి కదలిక తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలు. హిందీలో తొలిసారి ఏక్ తుజే లియే చిత్రంలో అద్భుతంగా పాడి అక్కడి వారి చేత శబాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి 4 భాషల్లో కలిపి 6 సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది. पहला पहला प्यार है, पहली पहली बार है, जान के भी अनजाना ऐसा मेरा प्यार है. ముఖ్యంగా భక్తి పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో బాలు ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటికీ ప్రతి ఇంట వినిపిస్తూనే ఉన్నాయి. అలసితి సొలసితి ఇంతటని శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి. ఎస్పి బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ఫేర్ దక్షిణాది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నారు. 1979లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. 2 సంవత్సరాల తర్వాత ఆయనకు 1981లో బాలీవుడ్లో ప్రవేశించి ఏక్ తుజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు. తర్వాత సాగర సంగమం, రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ భరించింది. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. बोलो न तू ये चांद सितारे तकते हैं यूं मुखड़े को तुम्हारे छूके बदन को हवा क्यों महकी राधी है क्यों बहकी इंतटनी शरणिदे चोचितिनी अंतर्यामी अलसिती.